రోడ్డుపై అడుక్కుంటున్న ఈ పాపకు ఈ కుటుంబం బన్ను తెచ్చి ఇస్తారు. కానీ ఈ పాప ఈ బన్ను తినకుండా కిందపడి ఉన్న పుచ్చకాయ ముక్క తింటూ ఉంటుంది. దీంతో ఈ కుటుంబానికి కోపం వస్తుంది. నీకోసం మేము బన్ను తెచ్చి ఇస్తే ఎవరో కింద పడేసింది వేరుకుని తింటున్నావా అంటూ తిడుతూ ఉంటారు. వీళ్ల మాటలకు ఈ పాపకు భయం వేసి ఏడుస్తూ ఉంటుంది. అలాగే నాతో పాటు నా తల్లి కూడా ఉందని, మీరు పెట్టేది మా ఇద్దరికి చాలదని చెప్తుంది. అలాగే తాను గతం మర్చిపోయిందని కూడా చెప్తుంది. ఇది వినగానే ఈ మహిళ కూడా బాధతో ఏడుస్తూ ఉంటుంది. అలాగే వీళ్ళు ఇంకొక బండి తెచ్చి ఈమెకు బలవంతంగానే తీసుకోమని ఇస్తారు. అప్పుడు ఈ పాప వీళ్లకు థ్యాంక్స్ చెప్పి తన తల్లిని తీసుకుని అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంతలో వీళ్ళని చూసి ఒక లగ్జరీ కారు ఆగుతుంది. ఆ కారులో నుండి ఒక కోటీశ్వరుడు బయటకు వస్తాడు. అలాగే ఆ కుర్రాడు వీళ్ళ దగ్గరికి వచ్చేసరికి ఈ అమ్మాయి అతన్ని చూడగానే ఈమెకు ఇబ్బందిగా అనిపించి కోల్పోయిన తన గతాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. గతంలోకి వెళితే ఈ అమ్మాయి ఈ కోటీశ్వరుల కుర్రాడి గర్ల్ ఫ్రెండ్. అలా గాఢమైన ప్రేమలో ఉన్న వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారు. కానీ కొన్ని రోజులకు ఈ కుర్రాడు అనారోగ్యంతో హాస్పిటల్లో జాయిన్ అవుతాడు. ఈ విషయం తెలుసుకున్న ఈ అమ్మాయి వెంటనే హాస్పిటల్ కు వెళ్ళగా పరీక్షలు చేసిన డాక్టర్ ఈ కుర్రాడికి కిడ్నీ ఫెయిల్ అయిందని, మరో గంటలో కిడ్నీ అమర్చకపోతే ఇతడు చనిపోయే ప్రమాదం ఉందని చెప్తాడు. దీంతో ఈమె తన భర్తను బతికించుకోవడానికి తన కిడ్నీని తీసి ఇచ్చేస్తుంది. అయితే కిడ్నీ ఆపరేషన్ అయ్యాక ఈ కుర్రాడు ఈమెను వెతుక్కుంటూ వస్తాడు. కానీ అప్పటికే ఆ అమ్మాయి చనిపోతుంది. వెంటనే ఇతడి తండ్రి తన కొడుకుని అక్కడి నుండి తీసుకెళ్లిపోతాడు. వాస్తవానికి ఈ అమ్మాయి చనిపోదు. అలాగే ఇన్ని సంవత్సరాలుగా ఈ కుర్రాడు తన భార్య చనిపోయిందని అనుకుంటాడు. కానీ ఒకరోజు ఇతడు కారులో వెళ్తుండగా వీధిలో తన భార్య చిన్న పిల్లతో ఉండడం చూసి వీళ్ల దగ్గరికి వస్తాడు. తర్వాత ఏమైందో తెలియాలంటే వీడియో లైక్ చేసి నెక్స్ట్ పార్ట్ కామెంట్ చేయండి.